ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న వారి కోసం 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది క్లారిటీ లేదు. మరోవైపు రెస్క్యూ టీం అయితే ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరగా వెళ్ళినట్లయితే చెబుతున్నారు. టన్నెల్లో 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహాయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్ను దక్షిణ మధ్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్తో కటింగ్ చేస్తున్నారు. బురద శిథిలాల తొలగింపు జటిలంగా ఉంది. 2-3 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. అయితే లోపల ఉన్నవారు ప్రాణాలతో ఉంటారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. టన్నెల్లో కార్మికులు ప్రాణాలతో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి అయితే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అయితే జీపీఆర్ పరికరాన్ని అయితే లోపలికి పంపించనున్నారు. కార్మికుల జాడ కోసం అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెస్టులు చేస్తున్నారు. జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగంలోకి పంపారు. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏముందనేది పరిశీలన కొనసాగుతుంది. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేమి ఉన్నాయో గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ అంటే ఏమిటి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది? గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరికరం భూమిలో ఉండే వాటిని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. జీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూమిలోకి వెళ్తాయి. అక్కడున్న వివిధ రకాల రాళ్ళు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్ పరికరానికి ఉండే యాంటీనాకు వెళ్తాయి. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్ పరికరం అంచనా వేస్తుంది. ఇందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులభంగా మారుతుంది. రెస్క్యూ సిబ్బంది టన్నెల్లో కూరుకుపోయిన బురదను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిపుణుల పర్యవేక్షణలో సొరంగం లోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసే పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రైట్ హోల్ మైనస్ బృందాలతో 3 షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లోకి భారీగా వరద రావడంతో అయితే సహాయక చర్యలకైతే ఆటంకం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా రెస్క్యూ టీం శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. టన్నెల్ లోపలికి నీరు కూడా వస్తుంది. వచ్చిన నీటిని బయటకు తరలిస్తున్నారు. 3 రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకున్నాయి. ఇంకా 100 మీటర్ల పరిధిలో అందులో చిక్కుకున్న వారి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్ పైన ఆధారపడాల్సి వస్తుంది. సొరంగం పైకప్పును పటిష్టం చేయడంతో పాటు సహాయక చర్యలో పాల్గొనేందుకు సింగరేణి గనులకు చెందిన మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది శుక్రవారం అక్కడికి చేరుకున్నారు.